చంద్రబాబు గారు 100 కోట్ల ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. ఒకవేళ మీరు క్వాంటమ్ సైన్స్ లో నోబెల్ ప్రైజ్ గెలిస్తే, బట్ ఈ నోబెల్ ప్రైజ్ ని పక్కన పెడితే అసలు ఈ క్వాంటమ్ సైన్స్ అంటే ఏంటో తెలిస్తే మీ మైండ్ పోతుంది. దీనిని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సపోజ్ నువ్వు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నావు అనుకుందాం. అది ఆఫ్టర్నూన్ 2 o'clock. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే సంధ్యాలో మ్యాట్నీ షో చూడటం లేదా బావర్చీకి వెళ్లి బిర్యానీ తినడం. ఈ రెండింటిలో మీరు ఏది చేస్తారు? బిర్యానీ తిని మూవీకి వెళ్లే ఆప్షన్ అయితే అస్సలు లేదు. సో మన నార్మల్ వరల్డ్ అయితే మనం ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అయితే సినిమా చూస్తాం లేదా వెళ్లి బిర్యానీ తింటాం. కానీ క్వాంటమ్ ప్రపంచంలో మనం ఒకే టైంలో 2 పనులను చేయొచ్చు. అవును, ఎగ్జాక్ట్లీ డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో లాగన్నమాట. ఇది వినడానికి క్రేజీగా ఉన్న దీనినే సైన్స్ లో సూపర్ పొజిషన్ అని అంటారు. మన బాడీలో ఉండే ప్రతి ఆటం అలాగే యూనివర్స్ లో ఉండే ప్రతి పార్టికల్ కి రియాలిటీ ఇదే. ఒకవేళ క్వాంటమ్ వరల్డ్ అనేది లేకపోతే మన డిజిటల్ కెమెరాస్ కానీ ఎంఆర్ఐ మిషన్స్ కానీ చిప్స్ కానీ వర్క్ అవ్వవు. మరీ 100 కోట్లు ఇచ్చేంతగా ఏముందిరా అంటే, సపోజ్ ఒక క్యాన్సర్ డ్రగ్ ని టెస్ట్ చేయడానికి ఒక సూపర్ కంప్యూటర్ కి 10,000 సంవత్సరాలు పడితే, అదే క్వాంటమ్ కంప్యూటర్ కి జస్ట్ సెకండ్స్ మాత్రమే పడుతుంది. అంత పవర్ఫుల్ అన్నమాట. సో యూనివర్స్ లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ ని ఈ క్వాంటమ్ కంప్యూటర్ తో సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.